మానవత్వానికి సమానత్వానికి మారుపేరు ఆయన. వేసే ప్రతి అడుగులో అంబేద్కర్ వాదం, తీసుకునే ప్రతి నిర్ణయంలో జ్యోతిరావు పూలే నినాదం ఆయన సొంతం. మాటల్లో పౌరుషం, నడవడికతో నిజాయితీతో రాజాం గడ్డపై నిత్యం నినదించే ఆత్మగౌరవ పతాకం ఆయనే. కోండ్రు మురళీ మోహన్. అభివృద్ధే ఆయన మంత్రం. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నప్పుడు వారి సంతోషం కోసం, సంక్షేమం కోసం తనకు సాధ్యమైన పనులన్నీ చెయ్యాలని ఆయన పరితపించారు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే అక్కడ వాలిపోయేవారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజాం నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల రూపాయలతో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. గతంలో తాగునీరు, మంచినీరు లేక రాజ్యాంలో ఇల్లు కూడా నిర్మించుకునేవారు కాదు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాగావళి నది ఈ నియోజకవర్గాన్ని ఆనుకొని ప్రవహిస్తున్నా ఇక్కడి ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేదే కాదు. ఎక్కడ చూసినా ఉప్పు నీరు. కోండ్రు మురళి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మొట్టమొదటగా ఈ సమస్యలపైనే దృష్టి పెట్టి 120 పంచాయతీలకు 24 వార్డుల్లో దాదాపు 150 కోట్ల రూపాయలతో సంపూర్ణ తాగునీటి సదుపాయం కల్పించి మున్సిపాలిటీలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దాదాపు 2 లక్షల జనాభాకు సరిపడేంత నీటిని ముందే నిలువ చేసే విధంగా చేసి రాజాం నియోజకవర్గ ప్రజలకు అపర భగీరథుడిగా మారాడు. విద్యార్థి నాయకుడిగా ఎదిగిన తనకు విద్య విలువ తెలుసు కాబట్టి రాజాం ఆడబిడ్డల కోసం మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మించి ఐటీఐ కళాశాల భవనాలు కట్టించి రెసిడెన్షియల్ స్కూల్ ని తీసుకొచ్చి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకి హాస్టల్ నిర్మించి రాజాంని విద్యా నిలయంగా మార్చారు. విద్యుత్ కొరతకు చెక్ పెట్టడానికి 40 కోట్ల రూపాయలతో సోపేరు గ్రామంలో 132/33 kV సబ్ స్టేషన్ను నిర్మించి దీనికి అనుసంధానంగా 33 kV సబ్ స్టేషన్లు అనేకం అందుబాటులోకి తెచ్చి రాజాం చీకట్లను పారద్రోలారు. ఏ నియోజకవర్గంలోనైనా అసలైన అభివృద్ధిని సాధించడానికి ప్రధానంగా అవసరమయ్యేవి రోడ్లు. ఇందులో భాగంగా ప్రతి మండల కేంద్రం నుంచి రాజాం వరకు డబల్ లేన్ రోడ్లు వేయించారు. బూరాడ సెంటర్ నుంచి వంగర డబల్ రోడ్డుకి 20 కోట్ల రూపాయల మంజూరు మరియు రాజాం సంతకవిటి డబల్ రోడ్డుకై 15 కోట్ల రూపాయల మంజూరు. అలాగే రాజాం జీ సిగడాం మీదుగా రణస్థలానికి డబల్ రోడ్డు 46 కోట్ల రూపాయలతో మంజూరు చేసి రోడ్లను నిర్మించారు. ఒకానొక సందర్భంలో ఒకే రోజు 16 రోడ్లకు శంకుస్థాపన చేసి రోడ్లు నిర్మించారు. రాజాం అభివృద్ధి కోసం ఆయన దృఢ సంకల్పం మనకు ఇక్కడే అర్థమవుతుంది. అంతేకాకుండా రాజాం పట్టణ ప్రధాన రహదారులు, డబల్ రోడ్లు, రోడ్ సెంట్రల్ లైటింగ్ కి 30 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. వంగర మండలం రిషింగి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి అత్యధిక సమయం కేటాయించి 27.5 కోట్ల రూపాయలతో నిర్మించి ఈ ప్రాంతవాసులకు ఆపద్బాంధవుడయ్యారు. పెద్ద ఎత్తున ఇందిరమ్మ గృహాలు నిర్మించి ఇళ్లు లేని నిరుపేదలకు ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక కొడుకుగా మారి బాధ్యతలను నెరవేర్చాడు. అదేవిధంగా ప్రజారోగ్యం విషయంలోనూ కోండ్రు మురళి తన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చాటుకున్నారు. అప్పటి వరకు 30 పడకల ఆసుపత్రిగా ఉన్న రాజాం ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. అలాగే అప్పట్లో జిఎంఆర్లో ఆరోగ్యశ్రీ ఉండేది కాదు. దీంతో ప్రభుత్వంతో మాట్లాడి పేదల కోసం అక్కడ ఆరోగ్యశ్రీ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ ఉపాధి కోల్పోయిన అనేక మంది పేద ప్రజలకు నిత్యావసరాలు, ఆహారం అందించడమే కాకుండా ఆయన సతీమణి శ్రీలక్ష్మి గారితో కలిసి రాజాం ప్రజలకు మరపురాని సహాయం చేశారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల క్షేమం కోసమే పనిచేయడమే నాకిష్టం. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడమే నా కర్తవ్యం, నాకు ముఖ్యమని ఎప్పుడూ చెప్పే కొండ్రు మురళి గారి హయాంలో పంచాయతీలకు మహర్దశ వచ్చింది. నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ మొత్తానికి బీటీ రోడ్ల నిర్మాణం జరిగింది. రాజాంలో రైతు శిక్షణ వాలంటరీ కేంద్రానికి 14 కోట్లు మంజూరు చేశారు. అన్నా అంటే నేనున్నా అంటూ రాజాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలతో కలిసి పోలవరం బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. వివాహ కార్యక్రమాల సందర్భంగా
టీడీపీ కార్యకర్తల కుటుంబాలకి అండగా నిలిచారు. దశాబ్దాల తరబడి మంత్రులుగా ఉండి సాధించలేని విజయాలను అతి కొద్ది కాలంలోనే చేసి చూపించారు మన కోండ్రు మురళి. అవినీతికి తావులేని నిజాయితీపరుడు, ఫైల్స్ క్లియర్ చేయడంలో సూపర్ ఫాస్ట్ గా ఉండే ఒక గొప్ప నాయకుణ్ణి గెలిపించుకోవడం రాజాం ప్రజల బాధ్యత అని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు పలుమార్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాల కాలంగా రాజాం అభివృద్ధి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అందుకే జరిగిన నష్టాన్ని పూడ్చి మళ్లీ రాజాంని ప్రగతి పథంలో నడిపించడానికి సరికొత్త వ్యూహంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకొస్తున్నారు మన కోండ్రు మురళి. ఈవీఎం మిషన్ సీరియల్ నంబర్ 2లో ఉన్న సైకిల్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో కోండ్రు మురళీమోహన్ ని గెలిపించండి. రాజాంని అభివృద్ధి పథంలో నడిపించండి. జై తెలుగుదేశం.